నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోలిడొంక కొత్తపాలెం నుండి బురిపాలెం రోడ్డును అభివృద్ధి పరచాలి. ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్. మార్చి 2025 ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన తెనాలి విద్యార్థులు. స్థానిక స్వదార హోంలో ఆశ్రయం పొందుతున్న యువతికి నిశ్చితార్థ వేడుకలను గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కూడా స్వదార హోంలో ఆశ్రయం పొందుతున్న ఇద్దరు యువతులకు వివాహ వేడుకలను నిర్వహించామని, వారు తమ బిడ్డ పాపలతో ఆనందంగా ఉండటం తనకు ఎంతో సంతోషం కలిగిందన్నారు. స్వదార హోం నిర్వాహకురాలు సిస్టర్ హృదయమేరి మాట్లాడుతూ తమ సంస్థకు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అంగలగుదురు ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, గణేష్ యూత్ సభ్యులు నయీం కలాం, ఎల్ఎంఎల్ ఖాదర్, హోం నిర్వాహకులు సిస్టర్ హిమాలి, సిస్టర్ నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఈ పవిత్రమైనటువంటి ఈ ప్రదేశంలో ఈరోజు తేజసాయి, సుప్రియ వీరి ఇరువురి యొక్క నిశ్చయ తాంబూల వేడుక ఒక పేద కుటుంబంలో ఒక వేడుక జరగాలంటే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మనకు తెలుసు. ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఇవాళ అవతల వ్యక్తి నాకు ఎంత ఇస్తారు, ఏముంది మీకు అనేటటువంటి రోజుల్లో చక్కగా మంచి కుర్రవాడిని తీసుకొచ్చి, మంచి మనసున్న కుర్రవాడిని తీసుకొచ్చి అమ్మాయికి ఇక్కడ ఒక తోడు చూపించడం అనేది నిజంగా దేవుడి యొక్క గొప్పతనం, ఈ సిస్టర్స్ యొక్క గొప్పతనం. ఇవాళ ఏదైతే ఇరు కుటుంబాలు ఒకటయ్యే రోజు, ఇద్దరు కూడా దంపతులుగా ఇవాళ అంగీకారంతో ఒకటయ్యే రోజు. మేము ఈరోజు ఇంత ఘనంగా జరుపుకోవటానికి మాలో మీరు ఒకరిగానే కాకుండా మాకు ఒక స్నేహితుడిగా, ప్రాణమిత్రుడిగా మా ముందుండి నడిపిస్తానికి మీరు మాకు ఒక ప్రోత్సాహం ఇస్తున్న మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కొత్తపాలెం డొంక మీదుగా బురిపాలెం రోడ్డును అభివృద్ధి పరిచి పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రతను తగ్గించాలని ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది. తెనాలి విఎస్ఆర్ కాలేజీ నుండి ఐతానగర్, గోలిడొంక నుండి కొత్తపాలెం డొంక, బురిపాలెం రోడ్డు వరకు పరిశీలించడం జరిగిందని, గోలిడొంక నుండి కొత్తపాలెం డొంక మీదుగా బురిపాలెం రోడ్లోకి రోడ్డు వేసిన తెనాలి టౌన్లోకి వచ్చే లారీలు, ట్రాక్టర్లు టౌన్ లోపలికి రాకుండా బురిపాలెం రోడ్లోకి వెళ్ళటకు వీలవుతుందని, తెనాలిలో చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి బురిపాలెం రోడ్డు మరియు కొత్తపాలెం రోడ్డు ఉపయోగపడతాయని అన్నారు. అమరావతి రాజధానిలో భాగమైన తెనాలిని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఈ రోడ్డు అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకత ఉందన్నారు. రోజు అనేక పెద్ద పెద్ద వాహనాలు తెనాలి టౌన్ నుండి వెళ్తున్నాయి కనుక వాటి రద్దీ కూడా తగ్గుతుందని, బురిపాలెం నుండి పైకి వెళ్లే వాహనాలన్నీ ఈ రోడ్డు గుండా ప్రయాణం చేయవచ్చునన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకం అయిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన క్రింద గానీ లేదా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పల్లె నుండి పట్టణానికి వెళ్లే రహదారిని అభివృద్ధి ఏర్పాటు చేయు పథకం ద్వారా కానీ ఈ రోడ్డును అభివృద్ధి పరచాలన్నారు. గోలిడొంక కొంత భాగం మున్సిపల్ పరిధిలో ఉన్నది. ఆ ప్రాంతాన్ని మున్సిపాలిటీ వారు ఆ పరిధి వరకు రోడ్డును వెంటనే వేయించాలని కోరారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులైన నాదెండ్ల మనోహర్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మరియు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ విషయంపై దృష్టి సారించి రోడ్డును అభివృద్ధి చేయాలని సంఘ సభ్యులు కోరారు. పరిశ్రమలు పెట్టుకోవడానికి ప్లేస్ లేకుండా పోయింది. చిన్న చిన్న మిల్లులు, డాల్ మిల్లులు, లేకపోతే వేరే చిన్న చిన్న పరిశ్రమలు ఎంఎస్ఎంఈ కింద పెట్టుకోవడానికి
ఓన్లీ తెనాలి నుంచి బురిపాలెం వెళ్ళే రోడ్డు మాత్రమే అందుబాటులో ఉంది. ఆటోనగర్లో మొత్తం కూడా ఫిల్అప్ అయిపోయింది, ఇంకెక్కడ ప్లేస్ లేదు. మన అమరావతి రాజధాని అభివృద్ధి చెందుతూ ఉంటే చిన్న చిన్న పరిశ్రమలు ఇక్కడ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దానికి బురిపాలెం రోడ్లో ఉన్న ప్రధాన ఆటంకం ఏంటంటే కొంత సమయంలో మాత్రమే తెనాలిలో నుంచి టౌన్లో నుంచి లారీలు వెళ్తానికి అవకాశం ఉంది, కానీ మిగతా సమయాల్లో వెళ్తానికి లేదు. ఆ వచ్చిన సమయంలోనేమో గాంధీ చౌక్లో కొన్ని ఏరియాల్లో బాగా ట్రాఫిక్ వస్తుంది. లారీలనేమో చాలా పెద్ద పెద్ద లారీలు వస్తున్నాయి. సో మా పట్టణాభివృద్ధి సంఘం దీనికి ప్రత్యామ్నాయంగా ఏంటని చెప్పి మా సంఘం సభ్యులు పరిశీలిస్తే విఎస్ఆర్ కాలేజీ నుంచి గోలీల డొంక గుండా కొత్తపాలెం వైపుగా కనుక ఉన్న డొంకల్ని 2 లైన్ల రహదారిగా కనుక మారిస్తే డైరెక్ట్గా విఎస్ఆర్ కాలేజీ నుంచి బురిపాలెం రోడ్డు వస్తాయి. అప్పుడు ట్రాఫిక్ కూడా తెనాలి టౌన్లోకి రాకుండా చాలా అవకాశం ఉంటుంది. దాని నిమిత్తం మేము ఎమ్మెల్యే గారిని అట్లానే ఎంపీ గారిని ఆలపాటి రాజా గారిని ఎమ్మెల్సీ గారిని కోరేది ఏంటంటే గోలీల డొంకలో కొంత భాగం వరకు ఆల్రెడీ రోడ్డు ఉంది. అక్కడి నుంచి గోలీల డొంక నుంచి కొత్తపాలెం మీదుగా బురిపాలెన్ని కలుపుతూ 2 లైన్ల రోడ్డు వేయాలని చెప్పి కోరుతున్నాం. దాని మూలకాన లారీలు కానీ పెద్ద పెద్ద వెహికల్స్ కానీ మొత్తం అటు వెళ్తూ ఉంటాయి. దాంతో ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ కొత్తపాలెం దగ్గర కొంత కాంట్రాక్టర్కి ఇచ్చి వర్క్ మధ్యలో ఆపేసినట్టుగా మాకు కనపడింది. అక్కడ చిప్స్ తోలి ఉన్నాయి, మిగతాది వదిలేసి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. సో అదైతే పూర్తి వివరాలు మా దగ్గర లేవు. కానీ ఎమ్మెల్యే గారు పట్టించుకొని ప్రైమ్ మినిస్టర్ సడక్ యోజన కింద అంటే పల్లెల నుంచి టౌన్కి వచ్చే ఈ రోడ్లని అభివృద్ధి చేయమని చెప్పి ఒక స్కీమ్ ఉంది. దాంట్లో 600 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్కి ఇచ్చారు. దాంట్లో కొంత భాగం తెనాలి దగ్గర 90 కోట్లు వస్తున్నాయని తెలిపింది. ఆ స్కీమ్లో ఈ రోడ్లను పెట్టి అభివృద్ధి చేస్తే కనుక తెనాలి పట్టణం అభివృద్ధి చెందుతుంది. దగ్గర ప్రాంతాల్లో ఈ పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి దీన్ని పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాను. సమావేశంలో అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు, రావూరి శివశంకరరావు, అబ్దుల్ ఆరిఫ్, నారాయణం కమల్ కుమార్, కొమ్ము అబ్రహం లింకన్, చెరుకూరి శివరామయ్య, సాతులూరి రాజేష్, మాచిరాజు రామకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ ట్రాఫిక్ సమస్యకి ప్రత్యామ్నాయం ఏంటి అని ఆలోచిస్తే విఎస్ఆర్ కాలేజ్ నుంచి గోలీడొంక రోడ్డు, గోలీడొంక నుంచి కొత్తపాలెం రోడ్డు, కొత్తపాలెం నుంచి డైరెక్ట్ కనెక్ట్ బురిపాలెం రోడ్డు, ఈ రోడ్డుని అభివృద్ధి చేయడం వల్ల ముఖ్యమైనది ఏంటంటే ట్రాఫిక్ సమస్య అనేది ఎలా తగ్గుతుందంటే పెద్ద పెద్ద వాహనాలు ఏవైతే వస్తున్నాయో ఒకటే దారిగా గాంధీ చౌక్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఒక లోడ్ వెహికల్ గాంధీ చౌక్లో ఎంటర్ అయిందంటే మళ్ళీ బస్ స్టాండ్ దాకా ఆ లారీ వెనకే మనం వెళ్ళాలి. ఇప్పుడు ఈ రోడ్డు వేయడం వల్ల ఆ లారీలని పెద్ద పెద్ద వాహనాలు ఈ రోడ్డు కనెక్టివిటీ కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ చిన్న చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అక్కడ పెట్టుకోవడానికి వ్యాపారస్తులకి ఎంఎస్ఎంఈలకి కానీ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ట్రాఫిక్ సమస్య అనేది కూడా ఉండదు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పల్లె నుంచి పట్టణానికి వెళ్ళే అభివృద్ధి పనులకు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం పథకం వాళ్ళ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఈ రోడ్డుని డెవలప్ చేయాలని చెప్పి మేము రాష్ట్ర మంత్రి వర్యులైన పెమ్మసాని గారికి మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి గారైనటువంటి నాదెండ్ల మనోహర్ గారికి మరియు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఆలపాటి రాజప్రసాద్ గారికి మేము విన్నవించుకునేది ఏంటంటే ఈ రోడ్డు వేసి తెనాలి యొక్క అభివృద్ధికి మీ కృషి మీరు చేయవలసిందిగా మా సంఘం నుంచి మేము తెలుపుకుంటాం. 2025 ఇంటర్ ఫలితాలలో శ్రీ మహిదా జూనియర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్గా నిలిచింది. నేహాదుర్గ 466, రూపేష్ చంద్ర 465, లావణ్య 465, మనీషా 465, సోనియా 464, హనీఫ్ బాషా 461 మార్కులు సాధించగా 460 మార్కులు ఆరుగురు సాధించారు. బైపీసీ విభాగంలో వై దాత్రిశ్రీ 433, కె కావ్య 432 మార్కులు సాధించారు.
జూనియర్ ఎంఈసీ విభాగంలో కె స్నేహితశ్రీ చౌదరి 500కు గాను 490 మార్కులతో స్టేట్ ఫస్ట్గా నిలిచింది. బి ఉమారేఖశ్రీ 488, సిహెచ్ హేమవర్షిని 476, సిఈసి విభాగంలో టి కృష్ణ 478 మార్కులు సాధించారు. బైపీసీలో సుసున్నా రాణి 988, సరోజిని మల్లిక్ 984 మార్కులు సాధించారు. ఇది శ్రీ మహితా జూనియర్ కాలేజ్. మీకు ఎఫిలియేషన్ కూడా చూపిస్తూ ఉన్నాను. మన కాలేజీకి గవర్నమెంట్ రికగ్నిషన్ 2 months బ్యాకే వచ్చింది. నేహా దుర్గా 466 మార్కులు, రూపేష్ చంద్ర 465, లావణ్య 465, మన్షా 465, షేక్ సానియా 464, శాంతివర్ధన్ 463, రమ్య 462, 62, హనీ భాష 461, 460 మార్కులు వచ్చిన వాళ్ళు 6. మొత్తం అబోవ్ 460 16 మంది విద్యార్థులకు వచ్చినాయండి. అబోవ్ 450 37 మంది విద్యార్థులకు వచ్చినాయి మా 3 బ్రాంచెస్లో. అట్లాగే బైపీసీ ధాతిశ్రీ 433 out of 440, కావ్యాబాయ్ 432, మంజూషా 431, ఇంకొకళ్ళకు కూడా 431 మార్క్స్ వచ్చినాయి. 431, 429. అట్లాగే హ్యుమానిటీస్లో ఎంఈస్లో రికార్డు స్థాయిలో అవుట్ ఆఫ్ 500 490 మార్క్స్ వచ్చినాయి స్నేహితశ్రీ అనే అమ్మాయికి. అట్లాగే ఉమాప్రియ ఎంఈసీ విభాగంలోనే 488 out of 500 వచ్చినాయి. సిఈసిలో 478 out of 500 కృష్ణేందుకు వచ్చినాయి. అట్లాగే మా సీనియర్ రిజల్ట్స్ చూసినట్లయితే మా హైయెస్ట్ వచ్చేటప్పటికి 986 మార్క్స్ వచ్చినాయి సార్. 985 మనీషా, సూర్య అనే అతనికి 986 వచ్చినాయి. అట్లాగే సీనియర్ బైపీసీలో సుసర్ణరాణి 988, సయోని మాలిక్ 984 మార్క్స్ వచ్చినాయి. నేను పాస్ పర్సంటేజ్ కూడా చెప్తున్నాను. సీనియర్ పాస్ పర్సంటేజ్ 97 అండి, జూనియర్ 93% వచ్చినాయి. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం, సిబ్బంది అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ హరిప్రసాద్, ఎం విద్యాసాగర్, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. నాకు 466 మార్క్స్ వచ్చాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చాలా ఆనందపడుతున్నాను. మా పేరెంట్స్ సహకారం వలన, మా స్టాఫ్, మా సర్స్ అందరి సహకారం వలన నేను ఇది సాధించగలిగాను. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పగలుగుతున్నాను. I am Snehita Sui. My score is 490 out of 500. First of all, I want to thank to my director sir, director madam, and my teachers, my principal sir, and finally my parents for supporting me to achieve this score. Thank you. మార్చి 2025లో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో వివేక విద్యాసంస్థల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో తమ సత్తా చాటారు. సీనియర్ ఇంటర్లో 1000 మార్కులకు 989 మార్కులు, జూనియర్ ఇంటర్లో ఎంపీసీ గ్రూప్లో 470 మార్కులకు 467 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో తమ సత్తాను చాటారు. తెనాలి బీసీ కాలనీకి చెందిన కార్పెంటర్ షేక్ సుభానీ, జమీలాల కుమార్తె షేక్ ఫరీదా సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 989 మార్కులు సాధించగా, ఇటికంపాడు హై స్కూల్ లెక్కల మాస్టారు పి హరిప్రసాద్ మరియు వాసవిల కుమార్తె పి కృష్ణప్రియ జూనియర్ ఇంటర్లో 470కి గాను 467 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రముఖ స్థానం సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంఈసీ గ్రూప్లో సిహెచ్ గురులావణ్య 978 మార్కులు సాధించగా, బైపీసీ గ్రూప్లో వాణిశ్రీ వజ్రం 981 మార్కులు సాధించింది. కబీర్ ఖాన్ 988, దుర్గా ప్రసాద్ 988, చైతన్య 987, జి తనూజ, ఎస్ రంగాలు 986, జ్ఞాన కార్తిక్, భావన, వర్షిణీలు 985 మార్కులు, ఎన్ జశ్వంత్ 984 మార్కులతో 16 మంది విద్యార్థులు 98% మార్కులు సాధించి అద్భుతమైన ప్రతిభను సాధించారు. జూనియర్ ఇంటర్లో కృష్ణప్రియ 470కి గాను 467 మార్కులు సాధించగా, 25 మంది విద్యార్థులు 460కి పైగా సాధించి విజయకేతనం ఎగరవేశారు. బైపీసీ గ్రూప్లో 440కి గాను 430, ఎంఈసీ గ్రూప్లో 500కు గాను 482 మార్కులు సాధించి మిష్బా మరియు వైలిఖితలు విద్యాసంస్థలో ప్రథమంగా నిలిచారు. జేఈఈ మెయిన్స్లో 99.37% పర్సెంటేజ్తో జాతీయ స్థాయిలో తెనాలి నుండి రికార్డు సృష్టించిన టి పవన్ కుమార్తో ప్రారంభమైన ఫలితాలు ఈరోజు ఇంటర్మీడియట్లో రాష్ట్ర స్థాయిలో రికార్డు మార్కులతో వివేక విద్యార్థులు చరిత్ర సృష్టించారని వివేక విద్యాసంస్థల డైరెక్టర్ ఆర్ వీరనారాయణ పేర్కొన్నారు. ఈ రోజున
పోటీ ఎలా ఉంది, ఎంత శ్రమ పడితే కానీ ఆ ఫలితాలు రావడం లేదు. పిల్లల దగ్గర నుంచి, పేరెంట్స్ దగ్గర నుంచి తెల్లవారుజాము లేచి పాపం రాత్రి దాకా ఎంతో కష్టపడితే కానీ మార్కులు రావు. అందులో కూడా రాష్ట్ర స్థాయిలో మార్కులు రావడం అంటే ఇంకా కష్టమైన పని. సో 24 hours స్టూడెంట్ పని చేయాలి, 24 hours పేరెంట్స్ సపోర్ట్ చేయాలి, మళ్ళీ చక్కటి ప్లాన్తో 24 hours టీచర్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అంత కష్టపడితే కానీ ఫలితాలు రావు. పైగా ఈ చిన్న గ్రామాల ప్రాంతాలు చూసినటువంటి ఈ విద్యార్థులతో రాష్ట్ర స్థాయిలో ఫలితాలు సాధించడం అనేది ఎంత కష్టమైందో మీరు గమనించాలి. సో 989 1000 is a wonderful result, wonderful marks achieved by Farida. Congratulations to Farida. ఎంపీసీ గ్రూపులో పాటుగా ఎంఈసీ గ్రూపులో కూడా గురు లావణ్య అనే అమ్మాయి, అంటే ఆర్ట్స్ గ్రూపులో ఎంఈసీ ఉందా గురు లావణ్య, షీ గాట్ 978. ఆర్ట్స్ గ్రూపులో 98% తెచ్చుకోవడం అనేది చిన్న విషయం కాదండి. ఎకనామిక్స్, కామర్స్ దాంట్లో కామర్స్ 99 వచ్చిన అమ్మాయికి, ఎకనామిక్స్లో 98 వచ్చాయి. అలా అద్భుతంగా కష్టపడి మరి స్టేట్ లెవెల్లో మంచి పొజిషన్ సంపాదించుకుంది ఆమె గురు లావణ్య. కంగ్రాచులేషన్స్ గురు లావణ్య. జూనియర్ ఇంటర్కి వచ్చినట్లయితే మరి అద్భుతమైన ఫలితం సాధించారు. ఆడపిల్లలు బాగా అందులో ముందుంటున్నారు. కృష్ణప్రియ ఆ అమ్మాయి, సో షీ గాట్ 467 out of 470. మిష్బా ఆ పాప 430 మార్క్స్ సాధించింది, 430 మార్కులు సాధించింది. ఆర్ట్స్ గ్రూప్లో వై లిఖిత ఎంఈసీ గ్రూప్లో 482 out of 500 సాధించింది. ఇది జూనియర్ ఇంటర్లో. సో సీనియర్ ఇంటర్లో 2 పేరు చెప్పుకున్నాం మనం, జూనియర్ ఇంటర్లో 3 పేరు చెప్పుకున్నాం. ఈ 5 కూడా మన వివేక విద్యా సంస్థగా కాకుండా తెనాలి ప్రాంతాన్ని కూడా గర్వకారణంగా నిలిచారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభను చూపిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. వివేక కళాశాలల ప్రిన్సిపల్స్ జ్యోతి, శ్రీనివాస్, సునీల్, సిఇఓ ఉదయ్ కిరణ్, కొల్లిపర జూనియర్ కళాశాల ట్రెజరర్ బి ప్రభాకర్ రెడ్డి, మురళి, రాంబాబు, ఠాకూర్ తదితరులు విద్యార్థులను అభినందించారు. And I am so happy for getting 989 marks in this intermediate course. First of all, I want to thank my parents. They are like a backbone to me. They supported me a lot. And I want to thank the whole staff of Sri Vivekananda Junior College. They supported me a lot and they have done a lot of hard work along with me. And I want to thank my friends. I got these marks today because of their tough competition. Thank you. I'm from Ponnur. My parents supported me a lot for this. Mainly Riyaz sir and Saket sir. Riyaz sir motivated us so much. Only because of him we are here. Thank you so much. My target IIT, JEE, I want more than 99.5 percentile. I want to study in MS. I want to do MS in foreign countries. Thank you. కేరళ రాష్ట్రానికి చెందిన అంతర్జాతీయ చిత్రకారుడు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు విజేత రాజశేఖర్ పరమేశ్వరన్ తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు. విజయవాడ ఆర్ట్ సొసైటీ అధ్యక్షులు కొలుసు సుబ్రహ్మణ్యంతో కలిసి తెనాలికి విచ్చేసి గ్యాలరీని సందర్శించారు. వేర్వేరు మెటీరియల్స్తో రూపొందించిన వందలాది శిల్పాలను తిలకించిన ఆయన, ఇలాంటి గ్యాలరీలు సాధారణంగా పెద్ద నగరాల్లో మాత్రమే కనిపిస్తాయని, తెనాలి వంటి చిన్న పట్టణంలో ఉండటం తనకు చాలా ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శిల్పకారులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షులను ఆయన అభినందించారు. I'm very happy visiting this gallery. Full of wonderful sculptures. It's full of life and I like them very much. Like these sculptures, I am also doing realistic paintings, so I like these sculptures very much. It's a wonderful experience. Wishing all success to this gallery, this owner and this sir. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ శాంతి ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి, విజయవాడ ఆర్ట్ సొసైటీ సెక్రటరీ శీలం శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పార్వతి, సభ్యులు మహారాణా, సీనియర్ ఆర్టిస్ట్ చల్లా ఉదయశంకర్, వజ్రాల నాగరాజు, కొండారెడ్డి, ఆలూరు వెంకటేశ్వరుడు తదితరులు పాల్గొన్నారు. మరి గోల్ చేస్తున్నారు చూసావు ఎప్పుడంతేగా ఒక్కసారి కనీసం 20 years మన ఆర్ట్ గ్యాలరీకి కేరళ నుంచి పరమేశ్వర్ అనే ఒక అంతర్జాతీయ చిత్రకారులు
మరి వారు 2 సార్లు భారీ పెయింటింగ్స్ వేసి గిన్నిస్ బుక్ రికార్డులో నమోదై ఉన్నారు. వారు నిన్న విజయవాడ వచ్చారు. కారణం ఏంటంటే విజయవాడ ఆర్ట్ సొసైటీ వారు వారితోటి ఒక పెయింటింగ్ డెమో ప్రోగ్రాం పెట్టారు. దానికి వారు గెస్ట్గా వచ్చారు. గెస్ట్గా వచ్చిన తర్వాత విజయవాడ ఆర్ట్ సొసైటీ అధ్యక్షులు మరి కొలుసు సుబ్రహ్మణ్యం గారు తెనాల్లో ఇట్లా గ్యాలరీ ఉంది, మీరు చూద్దరు రండి, ఆయన మాకు మా సొసైటీకి గౌరవాధ్యక్షులు కూడా, కాబట్టి ఒకసారి మీరు గ్యాలరీ చూద్దరు రండి అని వారిని ఆహ్వానించారు. వారు కూడా పెద్ద మనసుతో ఈ రోజున వచ్చి ఇంత స్పెండ్ చేసి ఈ గ్యాలరీని మరి విజిట్ చేసి నందుకు వారికి మేము పత్రికాముఖంగా వారికి అందరికీ కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. ఆయన వర్కులు చూసినాక అద్భుతం. నేను తిరుగుతూ ఉంటాను ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జిబిషన్స్కి. నేను బేసిక్గా క్యాన్వాస్ పెయింటింగ్ ఎంఎఫ్ఏ మాస్టర్స్ చేశాను దీంట్లో. ఆయన వర్కులు చూసినాక చాలా అంటే చాలా అద్భుతం. ఇక్కడ తీసుకురమ్మని సార్ ఏం చెప్పలేదండి, నేనే తీసుకొచ్చాను. ఎందుకంటే ఇలాంటి కళాఖండాలు అందరికీ పరిచయం అవ్వాలి. ఆర్ట్ ద్వారా పరిచయమైన వ్యక్తిని ఎవరు మర్చిపోరు, మనిషిని మర్చిపోతారు. ఆర్ట్ ద్వారా పరిచయమైన వ్యక్తిని ఎవరిని మర్చిపోరు. అలాగే రాజశేఖరన్ పరమేశ్వరన్ గారు కూడా నాకు లాస్ట్ 11 years అని తెలుసు. 11 ఏళ్ల క్రితం ఫేస్బుక్లో ఆయన పోర్ట్రేట్ ఒకటి చూసి నేను ఏ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్ పట్టుకొని వితౌట్ రిజర్వేషన్తో కన్యాకుమారి వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేసి ఆయనతో కలిసి వచ్చాను 2014. ఆ రిలేషన్ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. సార్ మీరు రావాలి, మీ డెమో మాకు కావాలి. ఆంధ్రాలో సారు తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు, అంటే డైరెక్ట్గా కాకుండా ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్స్ ద్వారా. బట్ సార్ని ఆంధ్ర తీసుకురావాలని నేను 1 year నుంచి ప్రయత్నం చేస్తుంటే అది ఇప్పుడు కుదిరింది. రేపు 13వ తారీఖున పోర్ట్రేట్ డెమాన్స్ట్రేషన్ సింగిల్ ఫినిషింగ్ అండి, ఎట్ అ టైం సింగిల్ ఫినిషింగ్ హైపర్ రియలిజంతో చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. స్టూడియో వర్క్స్ లేయర్ల మీద లేయర్లు అలా చేస్తూ ఉంటారు. సార్ ఎట్ అ టైం మార్నింగ్ 9 to ఈవినింగ్ అలా క్లోజ్ చేసేసి ఈవినింగ్ సార్ని సన్మానం చేసుకొని మళ్ళీ రేపు నైట్ కమ్ టు కేరళ. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో తెనాలి ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయభేరి మోగించారు. నిన్న ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో తెనాలి ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ విజయభేరి జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను ఎన్ మనస్విని, ఎం మధువర్షిని, ఆర్ నందిత సరోజ, పి సౌమ్యశ్రీ, ఆర్ ప్రసన్నకుమార్లు 466 మార్కులు సాధించి తెనాలి టౌన్లో అగ్రస్థానంగా నిలిచారు. బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను షేక్ మనీషా 436 మార్కులు, డి ఐశ్వర్య, పి హర్షవర్ధన్, షేక్ రేష్మ 432 మార్కులు, పి ఇందుసాయి, వై వెంకట కావ్య 431 మార్కులు సాధించి తెనాలి పట్టణంలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఎంఈసీ విభాగంలో ఎం హారిక 500 మార్కులకు గాను 480 మార్కులు, సిఈసీ విభాగంలో 500 మార్కులకు గాను పి మణిమేఘన 485 మార్కులు, ఎం అక్షయ 477 మార్కులు సాధించి ఆర్ట్స్ విభాగంలో తెనాలి పట్టణంలో విజయకేతనం ఎగరవేశారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను ఎం సోహిత్ కుమార్ 988 మార్కులు, ఎం పూజిత 987 మార్కులు సాధించి తెనాలి పట్టణంలో అగ్రస్థానంలో నిలిచారు. సీనియర్ బైపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను కె మౌనిక 986 మార్కులు, డి రిస్బా 984 మార్కులు సాధించారు. సీనియర్ ఎంఈసీ విభాగంలో ఎం లక్ష్మీ దుర్గా వైష్ణవి 1000 మార్కులకు గాను 928 మార్కులు, సీనియర్ సిఈసీ విభాగంలో జి మేఘన 803 మార్కులు సాధించి తెనాలి పట్టణానికి తిరుగులేని విజయాన్ని అందించారు. దీనితో పాటుగా జూనియర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 466 మార్కులు, 5గురికి 465 మార్కులు, 5గురికి 464 మార్కులు 9 మందికి, 463 మార్కులు 7గురికి, 462 మార్కులు 5గురికి, 461 మార్కులు 6గురికి సాధించి మొత్తం 460కి పైన 37 మంది విద్యార్థులు సాధించారు. అదేవిధంగా జూనియర్ బైపీసీ విభాగంలో 430 మార్కుల పైన 6గురికి, 425 మార్కుల పైన 11 మందికి, 420 మార్కుల పైన 19 మంది సాధించి మునిపెన్నడూ లేని విధంగా తెనాలిలో విజయడాంకా మోగించారు. అదేవిధంగా సీనియర్ ఎంపీసీ విభాగంలో 985 పైగా
నలుగురు, 980కి పైగా 13 మంది, 970కి పైగా 51 మంది సాధించారు. సీనియర్ బైపీసీ విభాగంలో 985 పైన ఒకళ్ళు, 980 పైన ముగ్గురు, 970 పైన 7గురు, సీనియర్ ఎంఈసీ విభాగంలో 1000 మార్కులకు గాను 928 మార్కులు, సీనియర్ సిఈసీ విభాగంలో 1000 మార్కులకు గాను 803 మార్కులు సాధించారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులను కళాశాల సీఈఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు సత్కరించారు. 470 మార్కులకు గాను 464 మార్కులు మరో 3 విద్యార్థులు సాధించారు. మొత్తం కూడా 460 పైన సాధించినటువంటి విద్యార్థులు 55 మంది, 450 పైన సాధించిన విద్యార్థులు 208 మంది, అలానే 400 పైన సాధించిన విద్యార్థులు 838 మంది విద్యార్థులు. అంటే 470 మార్కులకు గాను 400 పైన సాధించిన విద్యార్థులు 838 మంది. అలానే బైపీసీ విభాగంలో 430 పైన సాధించిన వాళ్ళు 11 మంది, 420 పైన సాధించిన వాళ్ళు 29 మంది, 400 మార్కులు పైన సాధించిన వాళ్ళు 45 మంది. అదేవిధంగా సీనియర్ ఎంపీసీ విభాగంలో 980 పైన సాధించిన వాళ్ళు 31 మంది, 950 మార్కులు సాధించిన వాళ్ళు 282 మంది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్స్ కె కృష్ణారెడ్డి, ఎస్ శివనారాయణ, పి కిషోర్, కె సురేష్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎం లాజ్ మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. మా ఎన్ఆర్ఐ కాలేజ్లో ఇవాళ రిజల్ట్స్ వచ్చాయి. ఐపీ మార్క్స్ మా అందరికీ బాగా వచ్చాయి. 466 మా 5గురికి వచ్చాయి. దానికి మా టీచర్స్, డీన్ సార్, ప్రిన్సిపల్ సార్ అందరూ బాగా సహకరించారు. ఇలానే ఇంకా మేము బాగా చదువుతాము అండ్ ఆబ్జెక్టివ్లో నెక్స్ట్ ఇయర్ మంచి ర్యాంక్స్ సాధిస్తాము. థ్యాంక్ యూ సార్. We have achieved 466 out of 470. 5 of us have achieved this marks. We would like to score good marks in JEE mains also. We would also like to perform well in JEE advance. స్థానిక స్టేషన్ రోడ్లోని వైష్ణవి జూనియర్ కాలేజీ విద్యార్థులు మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో కె రాజేశ్వరి 986 మార్కులు, సీనియర్ బైపీసీ విభాగంలో జి వెంకటలక్ష్మి దుర్గా 982 మార్కులు సాధించారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో కె శిరీష, వి జానకీరామ్ 459 మార్కులు, జూనియర్ బైపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు పి మేరీ మహిత 434 మార్కులు సాధించింది. సైన్స్ గ్రూప్లో మరియు ఆర్ట్ గ్రూపులందు రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించారు. జూనియర్ ఎంఈసీ విభాగంలో టి తన్విత 478 మార్కులు, సిఈసీ విభాగంలో సిహెచ్ కీర్తి చంద్రికకు 485 మార్కులు, సీనియర్ సిఈసీ విభాగంలో కె శ్రీరామ్, డి రామ్ చరణ్ 955 మార్కులు సాధించారు. సీనియర్ ఇంటర్లో 900 మార్కుల పైన 54 మంది, జూనియర్ ఇంటర్లో 47 మంది 400 మార్కుల పైన సాధించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ప్రిన్సిపల్ పాటిబండ్ల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈరోజు ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో మా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చాటారు. సీనియర్ ఇంటర్లో ఎంపీసీ నందు రాజేశ్వరి 986 మార్క్స్, బైపీసీ సీనియర్ ఇంటర్లో వెంకటలక్ష్మి దుర్గా 982 మార్క్స్, అదేవిధంగా సిఈసిలో శ్రీరామ్ 952, రామ్ కిరణ్ 952 మార్క్స్, తన్విత ఎంఈసీలో 475 మార్క్స్, కీర్తి చంద్రిక 485 సిఈసిలో మార్క్స్ సాధించారు. ఇవన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులుగా భావిస్తున్నాం. తెనాలి పట్టణంలోనే మరి ఎంపీసీ విభాగంలో రాజేశ్వరికి 986 మార్క్స్ రావటం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా జూనియర్ ఇంటర్లో ఎంపీసీలో శిరీష జానకిరామ్ 459 మార్క్స్ వచ్చినవి. రాష్ట్ర స్థాయిలో బైపీసీ విభాగంలో జూనియర్ ఇంటర్ నందు మహిత 434 మార్క్స్ని సాధించింది.
ఈ సభలో విద్యార్థులు అధ్యాపకులు వీరేంద్ర, బాబు, లలిత, శంషాద్ బేగం, మౌనిక, రోజ్మేరీ, నందకిషోర్, నవీన్, ఆరోన్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు లక్ష్మీ శ్రీ దుర్గా. నేను వైష్ణవి జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను. ఇక్కడ చదువుకున్నందువల్ల నాకు 982 మార్క్స్ వచ్చినాయి. నేను చాలా ఆనందంగా ఉన్నాను. దీనికి నాకు సహాయం చేసిన నా టీచర్స్కి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా తల్లిదండ్రులకు కూడా నన్ను సహాయపూర్వకంగా నాకు బాగా సపోర్ట్ చేశారు. సో నేను వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను హాస్టల్లో ఉండేదాన్ని, కానీ సార్ చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. అలాగే లెక్చరర్స్ అందరూ నాకు చాలా నేను మిస్ అయిన క్లాసెస్ అన్నీ మళ్ళీ చెప్పేవాళ్ళు. నా పేరెంట్స్ కూడా నన్ను చదివించడానికి ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా నాకు కావాల్సినవన్నీ ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. లెక్చరర్స్ అందరికీ, ప్రిన్సిపల్ సార్కి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. శనివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో తెనాలి నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు ప్రతిభను చాటారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 465 మార్కులతో జే కావ్య ప్రథమ స్థానంలో నిలవగా, సెకండ్ ఇయర్లో 987 మార్కులతో తేజస్విని కాలేజ్ ప్రథమ స్థానంలో నిలిచారు. అలానే మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూప్లో 470 మార్కులకు గాను 400 మార్కులు దాటిన విద్యార్థులు 100 మంది, 460 పైన మార్కులు దాటిన విద్యార్థులు 50 మంది ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులను మరియు విద్యార్థులను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రిలీజ్ చేసిన ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఇంటర్మీడియట్ రిజల్ట్లో మన తెనాలి నారాయణ విద్యా సంస్థ ప్రభంజనం విద్యార్థుల యొక్క రిజల్ట్ అద్భుతంగా రావడం జరిగింది. అందులో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 470కి గాను 465 మార్కులు కావ్య, అదేవిధంగా ద్వితీయ సంవత్సరంలో 1000 మార్కులకు గాను 987 మార్కులు తేజస్విని తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా మన నారాయణ విద్యా సంస్థలో చదివిన విద్యార్థులు 460కి పైగా 50 మంది స్టూడెంట్స్ తెచ్చుకోవటం, అదేవిధంగా 400కు పైగా 100 మంది స్టూడెంట్స్కి రావటం చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమంలో కోఆర్డిన్ చంద్రశేఖర్, డీజీఎం శ్రీనివాసులు రెడ్డి, క్లస్టర్ ప్రిన్సిపల్ మురళి, ప్రిన్సిపల్ కె పవన్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ పోతురాజు, ఏఓ చక్రవర్తి మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు. నా పేరు జొన్నకుటి కావ్య. నేను తెనాలి నారాయణ కాలేజ్ ఫస్ట్ ఇయర్ చదివాను. నాకు ఈ కాలేజ్లో చదవడం వల్ల మంచి మార్కులు వచ్చాయి. ఇక్కడ కాలేజ్ ఫ్యాకల్టీ కానీ అందరూ మంచిగానే చెప్తారు. మంచిగానే ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. బయట కాలేజ్తో పోల్చుకున్న ఈ కాలేజ్లో ఫ్యాకల్టీ బాగా ఫ్రెండ్లీగానే ఉంటారు. 10th అయిపోయిన విద్యార్థులు మంచి మార్కుల కోసం నారాయణలో చేరమని నేను వాళ్ళకి సలహా ఇస్తాను. నాకు 470కి గాను 465 వచ్చినాయి. నా పేరు మల్లవరపు తేజస్విని. ఇక్కడ నేను నారాయణ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు 1000కు 987 వచ్చినాయి. ఇక్కడ ప్రిన్సిపల్, స్టాఫ్ అందరూ బాగా చెప్తారు. అందరూ బాగా కేరింగ్ తీసుకుంటారు. ఐపీఏ కాకుండా ఆబ్జెక్టివ్ కూడా బాగా చెప్తారు. ఫస్ట్ ఇయర్ చదువుకునే వాళ్ళు ఈ కాలేజీ చదవాలని నా ఒపీనియన్ ఇస్తున్నాను. నా తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి అందరికీ థ్యాంక్స్ చెప్తాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోలిడొంక కొత్తపాలెం నుండి బురిపాలెం రోడ్డును అభివృద్ధి పరచాలి. ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్. మార్చి 2025 ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన తెనాలి విద్యార్థులు. సిటీ న్యూస్ ఇతడితో సమాప్తం. నమస్కారం.